యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీంపై ఏబీవీపీ నాయకులు వీసీకి చేసిన ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ కాశీం నిజాయితీ గల ప్రొఫెసర్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో తన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వం ఆయనపై కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలుకు పంపినా ఆయన భయపడలేదని పేర్కొన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ 100 ఏళ్ల చరిత్రలో తొలి మాదిగా ప్రొఫెసర్ గా ఉన్న ప్రొఫెసర్ కాశీంపై ఎలాంటి ఆధారాలు లేకుండా నక్సలైట్ వంటి ముద్రలు వేయడం సరికాదని అన్నారు. ప్రొఫెసర్ కాశీంపై జరుగుతున్న తప్పుడు ఆరోపణలు, కుట్రపూరిత చర్యలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన ఉపన్యాసాలతోటి ఈ రాష్ట్రాన్ని కూడా తెలంగాణ వైపు మళ్ళేటట్టు ఉపన్యాసాలు, మీటింగ్లలో, సభలలో చాలా సందర్భాలలో మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడడం వల్లనే ఆయన నాడు ఆ రాజు ప్రభుత్వము కుట్ర చేసి జైలు కూడా పంపడం జరిగింది. అట్లాంటి విషయాలకే ప్రొఫెసర్ కాశీమన్న గారు భయపడలేదు. ఇవాళ ఈయన ఆర్ట్స్ కాలేజ్ చరిత్రలోనే 100 ఏళ్ళ చరిత్రలోనే మొట్టమొదటి ఒక మాదిగ ప్రొఫెసర్ అతనిపై ఏబీపీ బీజేపీ వాళ్ళు కనసందలో పనిచేసే ఏబీపీ ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇలాంటి ప్రొఫెసర్ ఉంటే మాకు ఇబ్బంది జరుగుతుందని ఒక కుట్రబుద్ధితోటి ఎలాంటి ఆరోపణ లేక ఒక నక్సలైట్ అని ముద్రగా చిత్రీకరించి మాట్లాడడం జరుగుతుందని నేను రామచంద్ర అన్నకు డిమాండ్ చేస్తున్న బీజేపీ చీఫ్ అధ్యక్షునికి, అన్న నువ్వు ఆయన కలిసి చాలా వేదికలలో మాట్లాడినారు, చాలా సందర్భాలలో కూడా మీరు పాల్పంచుకున్నారు, కొన్ని వేదికలు మాట్లాడడం జరిగింది. అట్లాంటి భావజాలాలతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? అమిత్ షా స్వయాన పార్లమెంట్లో ఈ దేశంలో తెలంగాణ మొత్తం నక్సలైట్లు అంతమైందని మాట్లాడడం జరిగింది అమిత్ షా పార్లమెంటు సాక్షిగా. మరి నక్సలైట్లు మొత్తం అంతమైన నక్సలైట్ లేరని ప్రభుత్వాలు చెప్తుంటే, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ నక్సలైట్ లేరని చెప్తుంటే వీళ్ళు కొత్త తెర అలా ఎలాంటి ఈయన మీద ఆరోపణలు లేవు కదా. 9 గంటలకు వచ్చి ఉదయము సాయంత్రం 7-8 గంటల వరకు డ్యూటీలో నిర్వహిస్తుండు. గతంలో ఉన్న ప్రిన్సిపాల్ని చూడండి, ఈయనను చూడండి, క్లాసులు చెప్తలేడా, లేకపోతే కాశీం అంటే ఆయనకు చదువు రాదా? ఇవన్నిటిని నిష్పెట్టి నిజాయితీగా పనిచేసి ఆర్ట్స్ కాలేజీకి ఒక రూపు తెచ్చి, ఒక వెన్న తెచ్చి, ఇలా ఆన్యువల్ సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా ఏ కాలేజీలో అయినా ఫెస్టివల్ జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ యూనివర్సిటీలో జరగలే. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా జరపడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక క్లాసులు రెగ్యులర్గా అందరూ చదువుతారనే విద్యార్థులు బాగుపడతారని చెప్పిన వ్యక్తి కాశీంతో పాటు చాలామంది ప్రొఫెసర్లు చెప్తుండొచ్చు. అట్లాంటి విద్యార్థులకు విద్యను అందిస్తుంటే దాన్ని జీర్ణించుకుంటలేరు. ఈ పేరు మాకు రాకపోయే కాశీంకి ఏడో పేరు వస్తుందని ఒక మాదిగానే ఈ స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడతాడని జీర్ణించుకోక కుట్రబుద్ధితోటి ఏబీపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న కుట్ర. మేము ఖచ్చితంగా ఏబీపీ వాళ్ళని ఖచ్చితంగా మీ లెక్క 5 రోజు ఏబీపీ మాకు తెలియదా? ఏబీపీ చరిత్ర గతంలో ఒక ప్రొఫెసర్